తెలుగుదేశం పార్టీలో పరిస్థితి ఏమంత బాగోలేదు. సీనియర్ నాయకులే చెప్తున్నారు, మీడియా డిబేట్లలో కూడా చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు పైకి ఇక మనం ఎప్పటికీ కూడా ప్రతిపక్షంలోనికి రాం, అధికారంలోనికి ఉంటామని చెప్తున్నారు. అయితే చంద్రబాబు నాయుడు మాటల్ని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా నమ్మే పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా ఇలాగే మాట్లాడేవారు. 70-80% మంది ప్రజలు తెలుగుదేశం పార్టీ మీద, తన పరిపాలన మీద మోజుతో ఉన్నారని పదే పదే చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యానించేవారు. నంద్యాల ఉప ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఇక తెలుగుదేశం పార్టీని ఎన్నికల్లో ఓడించడం ఎవరి తరం కాదు, నంద్యాల ఉప ఎన్నిక అనుభవంతో పుస్తకాలు ముద్రిస్తాం, ఎలా గెలవాలి ఎన్నికలు అన్న దానిపైన ఆ పుస్తకాలని తెలుగుదేశం పార్టీ నాయకులకు అందరికీ పంపిణీ చేస్తాం, జస్ట్ ఆ బుక్ ని ఫాలో అయితే చాలు, మనం ఎన్నికల్లో గెలిచేస్తామని చెప్పారు. నంద్యాల ఉప ఎన్నికల తర్వాత 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కేవలం 23 సీట్లకు మాత్రమే పరిమితం అయిపోయింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారంలో ఉండడంతో మళ్ళీ ఇక మనకు తిరుగులేదు అన్న స్లోగన్ వినిపిస్తూ ఉన్నారు. కానీ పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగానే ఉంది. తెలుగుదేశం పార్టీ నాయకులే చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఒక డిబేట్ లో చేసిన 3-4 వ్యాఖ్యలు చూస్తే తెలుగుదేశం పార్టీ పరిస్థితి, ప్రభుత్వమే కాదు పార్టీ పరిస్థితి కూడా ఏమంతా అనుకూలంగా లేదు, తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఆత్మరక్షణలో పడిపోయారు అని ఆయన స్వయంగా చెప్తున్నారు. ఇదివరకు తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి కార్యకర్తలు కోకొల్లలుగా వచ్చేవారు, ఇప్పుడు ఎవరు కూడా రావడం లేదు, ఇది మాది, మా పార్టీ కార్యాలయం అని ఓన్ చేసుకోవడం తగ్గిపోయింది అని కూడా ఆయన చెప్తూ ఉన్నారు. ఇదివరకు జిల్లాల్లో ఎమ్మెల్యేలంతా ఒక యూనిట్ గా, ఒక సమిష్టిగా పనిచేసే వాళ్ళు, ఇప్పుడు మాత్రం జిల్లాల్లో ఎమ్మెల్యేలు ఎవరి నియోజకవర్గానికి వాళ్ళే అన్నట్టుగా ఎవరికి వారే వ్యవహరిస్తున్నారు. ఎక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు సమిష్టిగా పనిచేయడం లేదని ఆయన డిబేట్ లో చెప్తూ ఉన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయం గుమస్తాల చేతుల్లోనికి వెళ్ళిపోయింది అని కూడా ఆరోపించారు. పార్టీ కార్యాలయం గుమస్తాల చేతుల్లో కాదు, నాయకుల చేతుల్లో ఉండాలని కూడా ఆయన సలహా ఇచ్చారు. నాయకులతో సంబంధం లేకుండా కేంద్ర కార్యాలయం నడుస్తోంది, దీన్ని సరిచేయాలి, కేంద్ర కార్యాలయాన్ని ప్రక్షాళన చేయాలి అని మాట్లాడారు. అంటే గుమస్తాల చేతుల్లో నడుస్తోందంటూ ఆరోపించడం అనేది, విమర్శించడం అనేది చాలా తీవ్రమైన అంశం. ఒక టీవీ చర్చా కార్యక్రమంలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు ఈ వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఇది మా పార్టీ ఆఫీస్ అన్న ఫీలింగ్ కూడా రావడం లేదని ఆయన చెప్తూ ఉన్నారు. ఇదివరకు నామినేటెడ్ పదవులు ఇచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు రకరకాల విమర్శలు చేశారు, వాటి వల్ల ఏం ఉపయోగం అన్నారు. ఇప్పుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు చెప్తున్నారు, పలువురికి నామినేటెడ్ పోస్టులు ఇచ్చారు, కానీ ఆ పోస్టుల వల్ల ఉపయోగం ఏంటి అన్నది ఇప్పుడు చర్చ నడుస్తోంది. చాలా మంది పోస్టులు ఇచ్చారు కానీ కూర్చోడానికి కుర్చీ లేదు, బల్ల లేదన్న పరిస్థితి వచ్చింది అని చెప్తున్నారు. అంటే తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి అకామిడేట్ చేయడానికి మాత్రమే ఈ పోస్టులు ఉంటున్నాయి తప్పించి, నెల నెల ఇంత జీతాలు ఇవ్వడానికి మాత్రమే ఆ పోస్టుల్ని భర్తీ చేశారు తప్పించి కుర్చీలు బల్లలు కూడా లేవన్న పరిస్థితికి వాళ్ళంతా వచ్చేసారని చెప్తున్నారు. అంటే ప్రభుత్వ ధనాన్ని పార్టీ నాయకులు కార్యకర్తలకి నెల నెల డిస్ట్రిబ్యూట్ చేయడం కోసం ఈ పోస్టుల్ని భర్తీ చేస్తున్నారు అనేది కూడా ఇక్కడ చాలా క్లియర్ గా అర్థమైపోతుంది. అన్నింటికి మించి ఆయన చెప్తున్న తీవ్రమైన అంశం, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులంతా ఎందుకు ఆత్మరక్షణలో ఉంటున్నారని ప్రశ్నిస్తూ ఉన్నారు. ప్రతిపక్షం విమర్శలు చేస్తుంటే దాన్ని తిప్పికొట్టేందుకు ఎందుకు ముందుకు రావడం లేదు. టీవీ డిబేట్లలో, టీవీ చర్చా కార్యక్రమాల్లో ఎంతమంది నాయకులు ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు, అందరూ రిలాక్స్ అయిపోయారు, మనకెందుకు ఇదంతా అన్నట్టుగా ఉండిపోతున్నారు, ఆత్మరక్షణలో ఎందుకుంటున్నారు అని కూడా ప్రశ్నించారు. ఆత్మరక్షణలో ఎందుకుంటున్నారు అనే దానిపైన చాలా రోజులుగా చర్చ నడుస్తోంది. చాలా మంది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గట్టిగా మాట్లాడిన తెలుగుదేశం పార్టీ నాయకులంతా ఇప్పుడు మాత్రం సైలెంట్ గా ఉన్నారు. దీనికి కారణం ప్రధానంగా చెప్తూ ఉన్నది, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ పరిపాలన ఏమంత సానుకూలంగా లేదు. నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి వస్తే 2019-24 మధ్య ఇష్టానుసారం జగన్మోహన్ రెడ్డిని, వైసీపీని విమర్శించిన, వ్యక్తిగతంగా దూషణలు చేసిన జగన్మోహన్ రెడ్డి చాలా అమాయకంగా పైన దేవుడు ఉన్నాడు, కింద ప్రజలు ఉన్నారంటూ నమ్మాడు. ప్రజలు ఓట్లు వేస్తారు కాబట్టి ఈ విమర్శలన్నీ, మాటలన్నీ పట్టించుకోవాలని నమ్మారు. కానీ ఎన్నికల్లో ఈ ప్రచారం పనిచేసి దెబ్బపడింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అప్రమత్తమయ్యారు. ఒకవేళ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోనికి వస్తే ఇప్పుడు ఎవరెవరైతే ఎక్కువగా మాట్లాడడము, హద్దులు దాటి వ్యవహరించడం, వీళ్ళందరినీ మళ్ళీ ఇంకోసారి వైఎస్ఆర్సీపీ నాయకత్వం టార్గెట్ చేస్తే పరిస్థితి ఏంటి అన్న భయం అయితే తెలుగుదేశం పార్టీ నాయకుల్లో ఉంది. అందుకే చాలా మంది వైసీపీకి వ్యతిరేకంగా గట్టిగా మాట్లాడడానికి జంకుతున్నారు. ఎందుకు వస్తుంది ఇది అంటే, మళ్ళీ అధికారంలోనికి రావడం ఇక దాదాపు అసాధ్యం అన్న భావన తెలుగుదేశం పార్టీ నాయకుల్లో, కార్యకర్తల్లో రావడం వల్లే వైసీపీ మీద గట్టిగా విరుచుకుపడేందుకు ఎవరో కొందరు నాయకులు తప్పించి ఎవరు కూడా పెద్దగా సాహసించడం లేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గట్టిగా మాట్లాడిన వాళ్ళు కూడా ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత సైలెంట్ అయిపోయారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు ధృవీకరిస్తున్నారు, నాయకులంతా ఆత్మరక్షణలో ఉన్నారు, విమర్శలకు ప్రతి విమర్శలు కూడా చేయలేకపోతున్నారని. ఇన్నేళ్లుగా పార్టీని నమ్ముకొనున్న తాముకు ఏంటి లాభం అని కార్యకర్తల నాయకులు ప్రశ్నిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత పార్టీ నాయకత్వం పైన కూడా ఉంటుందని చెప్తున్నారు. ఆర్థికంగా కార్యకర్తల్ని బలోపేతం చేయాల్సిన అవసరం కూడా ఉందని గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు చెప్తున్నారు. అయితే ఇది ఒక పెద్ద డిబేట్ నడుస్తోంది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలనే ప్రత్యేకంగా
ఆర్థికంగా బలోపేతం చేయడం అన్న ఆలోచన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు చేస్తోంది అంటే ప్రజలకు సామాన్యులకు దక్కాల్సిన అవకాశాలన్నింటినీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ ప్రణాళిక రచిస్తోందా అన్న ఒక అనుమానం వ్యక్తమవుతోంది. దాంతోపాటు తెలుగుదేశం పార్టీలోని మరో వాదన ఉంది. ఇంతకు మించి ఏం చేయగలుగుతాం, కార్యకర్తలకి ఊరుకు 4-5 బెల్ట్ షాపులు పెట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నడుపుకుంటున్నా, ఎన్ని విమర్శలు వస్తున్నా సరే 1,00,000కు పైగా బెల్ట్ షాపులు ఉన్నాయని నిత్యం ప్రచారం నడుస్తున్నా, విమర్శలు వస్తూ ఉన్నా ఏమాత్రం లెక్క చేయకుండా వాటన్నింటినీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల చేతుల్లో ఆదాయ వనరులుగా చంద్రబాబు నాయుడు గారు పెట్టడమే కాకుండా మీడియా ద్వారా అవో జీవనోపాధి కేంద్రాలు అన్నట్టుగా ప్రచారం చేయిస్తూ సమర్థిస్తున్నారు. ఇంతకు మించి ఏం చేయగలుగుతారు అన్న వాదన కూడా తెలుగుదేశం పార్టీలోనే ఉంది. కానీ ఆ అవకాశాలు అందిపుచ్చుకున్న వారి ఒపీనియన్ అది. అవకాశాలు దక్కని వాళ్ళంతా మాకేమొచ్చింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రశ్నిస్తున్న మాట కూడా వాస్తవం. చంద్రబాబు నాయుడు గారు కూడా ఇదివరకు కూడా ఇలాంటి మాటలు మాట్లాడారు. ఆ తర్వాత ఏం జరిగిందో 2019 ఎన్నికల్లో కూడా చూశారు. ఇప్పుడు అంతకంటే దారుణంగా రూలింగ్ ఉంది అన్న ఒపీనియన్ ఈ జస్ట్ 18 నెలల్లోనే వచ్చేసింది. ఎక్కడ రెక్టిఫై చేసుకోవడానికి రికవరీకి కూడా తెలుగుదేశం పార్టీ నాయకత్వం ట్రై చేయడం లేదు. నాయకులు కార్యకర్తలు ఈ రాష్ట్రాన్ని సంపాదించేసుకొనిలేండి, వాళ్ళు వనరులన్నీ తీసేసుకొనిలే అన్నట్టుగా చూసి చూడనట్టుగా వెళ్తోంది. కాబట్టి ఈ డ్యామేజ్ ఇంకా దారుణంగా ఉంటుంది ఈసారి ఎన్నికల్లో అన్న ఒపీనియన్ తెలుగుదేశం పార్టీ నాయకుల్లోనే ఉంది. అందుకే చాలా మంది విఘ్నులు వైసీపీ మీద ప్రతిపక్షం మీద విరుచుకుపడడానికి అంత సానుకూలంగా ముందుకు రావడం లేదు.